graphically. So today, basically, we will discuss about 3 methods of installation. There are so many methods of installation. So we will discuss major installation methods and uninstallation methods. Okay. So first method of installation is graphical method. So you know graphical method, how to install. We will download the setup file, ISO file. Then we will mount the ISO file, open setup file as a run as administrator. Installation center will be opened. Then we will choose edition. Main fourth thing is feature selection. Okay, instance configuration, server configuration, then database engine configuration. In the database engine configuration, we need to take care of data directories, tempdb configuration, max DOP, memory, file stream. Okay. After choosing all these options, if you click on install, so the chosen settings will be saved in configuration file.ini. This file will be saved in setup bootstrap folder. On binaries. Binaries means version numbers. So 140 ante this is 2017. So binary folders ante ivi. Let me open that. The support. Okay. Program files, Microsoft SQL servers. ఇవన్నీ బైనరీస్ అన్నమాట. సో వర్షన్ నెంబర్ బట్టి 16 అంటే 2022, 15 అంటే 2019 అలా ఉంటాయి. సో 16 ఇంకా చేయలేదు. 15కి వెళ్తే ఇందులో సెటప్ బుట్ స్ట్రాప్ లోకి వెళ్తే లాగ్ లో ఓకే summary.txt ఉంటుంది. లేటెస్ట్ టైం స్టాంప్ ఇందులో మన కాన్ఫిగరేషన్ ఫైల్ డాటా ఎన్ఐ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని సేమ్ సెటప్ ఫైల్ ని సేమ్ 2019 వర్షన్ ని మళ్ళీ డిఫరెంట్ కంప్యూటర్స్ లో ఒకేసారి మనం వితౌట్ ఎనీ సెట్టింగ్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. కమాండ్ లైన్ ఇన్స్టాలేషన్. సో కమాండ్ లైన్ ఇన్స్టాలేషన్ లో మేజర్ గా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ ఏంటంటే అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, యాక్షన్. వాట్ ఈస్ యాక్షన్? ఇన్స్టాల్ ఆర్ అన్ఇన్స్టాల్. ఇన్స్టాల్, ఇన్స్టాన్స్ నేమ్ అండ్ ఇన్స్టాన్స్ ఐడి. ఓకే. ఫీచర్స్ అంటే మీరు ఏం ఫీచర్ సెలెక్షన్స్ లో సీక్వెల్ సర్వర్ ఇంజిన్, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్, అలాగే రెప్లికేషన్ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఫీచర్స్. సర్వీస్ అకౌంట్స్, మెయిన్ సర్వీస్ అకౌంట్, ఏజెంట్ సర్వీస్ అకౌంట్. ఓకే. ఇది ఫీచర్ సెలెక్షన్, ఇది ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్. ఓకే. సర్వీస్ అకౌంట్స్ వచ్చేసి సర్వీస్ కాన్ఫిగరేషన్. సో అడ్మిన్ అకౌంట్స్ ఇవన్నీ ఓకే. ఇక డేటాబేస్ కాన్ఫిగరేషన్ బై డిఫాల్ట్ తీసుకుంటాం. దాన్ని కూడా మెన్షన్ చేయాలి యాక్చువల్ గా. మీరు ఇవ్వకపోతే మెయిన్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పారామీటర్స్ మీరు ఇచ్చినట్లయితే మిగిలినవన్నీ బై డిఫాల్ట్ తీసుకుంటారు. వీటిలో ఏ ఒక్కటి ఇవ్వకపోయినా ఇది రన్ అవ్వలేదన్నమాట. సో ఈ పారామీటర్స్ అనేవి మనం జనరల్ గా INI ఫైల్లో నుంచి తీసుకోవచ్చు. లేదా మీకోసం ఏంటంటే నేను INI ఫైల్ కి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ ఫైల్లో ఇక్కడ నేను మెన్షన్ చేశాను. కమాండ్ లైన్ INI ఫైల్ ఇన్స్టాలేషన్. ఓకే. దీన్ని ఓపెన్ చేయండి. సో కమాండ్ వైజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కమాండ్. ఓకే. సో దిస్ ఈస్ త్రూ కమాండ్ లైన్ ఫైల్. ఇన్స్టాలేషన్ త్రూ కమాండ్ లైన్. ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అయితే MS SQL సర్వర్ అని ఇవ్వాలి. ఓకే. ఇన్స్టాలేషన్ త్రూ కమాండ్ లైన్ అండ్ డొమైన్ అకౌంట్ అయితే ఇది. ఓకే. సో నార్మల్ అకౌంట్ అయితే ఇది. లెట్ మీ కాపీ దిస్ వన్. Control-C, copied. Then open any notepad. Notepad++. I don't have Notepad++ here. సో ఇక్కడ మనం ఏమేమి ఇస్తున్నాం చూడండి. setup.exe. setup.exe అనే లొకేషన్కి వెళ్ళాలి ఫస్ట్. ఎక్కడ ఉంది అది? ఓకే. ఓపెన్ మై కంప్యూటర్.
దిస్ పీసీ సి మీడియా. సో మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే వి ఇన్స్టాల్డ్ ఆల్ దీస్. సో 2022 is pending. So I am going here, setup.exe ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ద లొకేషన్. కమాండ్ ప్రాంప్ట్ లో సి మీడియా సీక్వెల్ 22 ఈ ఫైల్ setup.exe ఉన్న ఫైల్ లొకేషన్ కి వెళ్ళాలి. ఓకే, setup.exe ఫైన్. QS అంటే క్వైట్ సింపుల్. క్వైట్ సింపుల్ అంటే ఏంటంటే మనకు ఈచ్ అండ్ ఎవరీ స్క్రీన్ కనిపించదు. ఓకే, క్యూ పెడితే అసలు ఏమీ కనిపించదు ఇన్స్టాల్ అయినంత వరకు. QS పెడితే పార్షియల్ గా కనిపిస్తుంది ఏం జరుగుతూ ఉందని. తర్వాత చూద్దాం ఎలా కనిపిస్తుంది. యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేయండి అని చెప్తున్నాం. ఇన్స్టాన్స్ ఐడి, ఇన్స్టాన్స్ నేమ్, ఈ రెండు సేమ్ ఉంటాయి. సో ఇవన్నీ మనం మెన్షన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లో కొడితే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఫీచర్స్ సిక్వెల్ సర్వర్ ఇంజిన్, లేదు మీకు ఇంకా రెప్లికేషన్ కూడా కావాలంటే రెప్లికేషన్. సిక్వెల్ సర్వర్ సర్వీస్ అకౌంట్, ఇది మెయిన్ సర్వీస్ అకౌంట్. మీరు అబ్జర్వ్ చేశారా, మనకు లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఎప్పటి నుంచి ఎన్టీ సర్వీస్ అయింది? ఈ కంపారిజన్ పీపీటీ ఓపెన్ చేస్తున్నాను. 2005 లో లోకల్ సర్వీస్ ఉండేది, లోకల్ సిస్టమ్ ఉండేది. తర్వాత లోకల్ ఎన్టీ సర్వీస్ అయింది. తర్వాత ఎన్టీ అథారిటీ, ఫస్ట్ ఎన్టీ అథారిటీ అయింది, తర్వాత ఎన్టీ సర్వీస్ అయిందా? ఓకే, లెట్ మీ ఓపెన్ దట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సర్వీస్ అకౌంట్ అనేది ఫస్ట్ లోకల్ సిస్టమ్ ఉంది, తర్వాత ఎన్టీ అథారిటీ అయింది, తర్వాత ఎన్టీ సర్వీస్ అయింది. సో ఈ సర్వీస్ అకౌంట్ మెన్షన్ చేసేటప్పుడు ఈ స్పెసిఫిక్ ఫార్మాట్ లో మనం మెన్షన్ చేయాలి. ఓకే, మీకు సర్వీస్ అకౌంట్ మెన్షన్ చేయడం రాలేదు, ఈ ఫార్మాట్ తెలియలేదు అనుకోండి, జస్ట్ ఓపెన్ కాన్ఫిగరేషన్ మేనేజర్. దీన్ని కాన్ఫిగరేషన్ మేనేజర్ అంటాం. సిక్వెల్ సర్వర్ మేనేజర్ వర్షన్ నెంబర్. సో మీకు 16 అయితే 2022, 15 అయితే 2019, ఏది కావాలంటే ఇది ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేసిన తర్వాత సర్వీసెస్ లోకి వెళ్తే ఇక్కడ లాగిన్ యాజ్ అని ఉంది కదా, ఇవి సర్వీస్ అకౌంట్స్. చూడండి 2019కి ఏముంది, ఎన్టీ సర్వీస్ ఉంది. దిస్ ఈస్ సర్వీస్ అకౌంట్. దీన్ని కాపీ చేసుకొని కూడా అక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది సర్వీస్ అకౌంట్, ఇది మెయిన్ సర్వీస్ అకౌంట్. సారీ, ఇది మెయిన్ సర్వీస్ అకౌంట్, ఇది ఏజెంట్ సర్వీస్ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది కాపీ చేస్తున్నా సర్వీస్ అకౌంట్ ఇందులో నుంచి. ఓకే, కంట్రోల్ ఏ. ఓకే, కంట్రోల్ ఏ వర్క్ అవ్వట్లేదా? లెట్ మీ గో హియర్, కాపీ దిస్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్? ఎన్టీ సర్వీస్ /MS SQL $, వరకు సేమ్. దాని తర్వాత నుంచి మీరు ఏదైతే ఇస్తారో అది మాడిఫై అవుతుంది. సో నేను 2019 ఇచ్చాను ఇక్కడ, 2019 బదులు 2022 ఇచ్చాను అనుకోండి. సో 2022 అనేది ఇన్స్టాన్స్ నేమ్ అయింది. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో ప్రతి దానికి అదే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, సిక్వెల్ సర్వర్ 2023 i3 ఇచ్చానా, ఇక్కడ కూడా సిక్వెల్ సర్వర్ 2023 i3 ఉంది. సో ఇన్స్టాన్స్ ఐడిలో ఏదైతే ఇస్తున్నారో సర్వీస్ అకౌంట్ లో కూడా $, తర్వాత అదే ఇవ్వాలి. ఓకే, సో ఏజెంట్ సర్వీస్ అకౌంట్ కూడా చూడండి. దిస్ ఈజ్ ఏజెంట్ 2019. సిక్వెల్ సర్వర్ ఏజెంట్ వరకు సేమ్. తర్వాత ఇన్స్టాన్స్ ఐడి సిక్వెల్ సర్వర్ 2019, హియర్ సిక్వెల్ సర్వర్ 2019. అదొక్కటి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సిక్వెల్ సిస్అడ్మిన్ అకౌంట్స్, ఎవరు సూపర్ యూజర్ ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. I accept SQL Server license and terms. ఓకే,
సో ఇవన్నీ ఇచ్చేసినామంటే కమాండ్ ప్రాంప్ట్‌లో ఆటోమేటిక్‌గా అదే ఇన్‌స్టాల్ చేసుకుంటది. ఇంతవరకు మనం కష్టపడి ఇన్‌స్టాలేషన్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఎలా అయితే చేస్తున్నామో అలా ఉండదు. వితిన్ 2 మినిట్స్‌లో ఇన్‌స్టాలేషన్ అయిపోతది. సో అడిషనల్ ఫీచర్స్ కొన్ని నేనిక్కడ యాడ్ చేశా. మీరు కావాలంటే చూడొచ్చు. మీరు డొమైన్ అకౌంట్ అంటే డిఫాల్ట్ అకౌంట్ ఇచ్చేటప్పుడు పాస్వర్డ్ అక్కర్లేదు. ఓకే. సో మీరు డిఫాల్ట్ ఏజెంట్ సర్వీస్ అకౌంట్ ఇస్తే ఏదైతే మీరిక్కడ ఇస్తున్నారో ఎన్‌టి సర్వీస్ అని దానికి పాస్వర్డ్ అక్కర్లేదు. అదే మీరు వేరే అకౌంట్ ఇస్తే ఏజెంట్ సర్వీస్ దానికి పాస్వర్డ్ మెన్షన్ చేయాలి. సీక్వెల్ ఎస్‌విసి పాస్వర్డ్. సీక్వెల్ ఏజెంట్ పాస్వర్డ్. ఓకే. పాస్వర్డ్ మెన్షన్ చేయాల్సిందొస్తది. ఫైన్. తర్వాతొచ్చేసి సిస్అడ్మిన్ అకౌంట్స్. మీరు బై డిఫాల్ట్ అకౌంట్ గాకుండా వేరే అకౌంట్ కావాలంటే వేరే ఐడీ పాస్వర్డ్ కూడా అంటే ఈ సూపర్ యూజర్ అకౌంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సర్వీస్ ఇన్‌స్టాంట్ ఫైల్ ఇనిషియలైజేషన్ ట్రూ. ఓకే. టీసీపీ ఎనేబుల్డ్ ట్రూ. ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. లెట్ మీ కాపీ దిస్ వన్ మోర్ టైమ్. సో ఇవన్నీ మీకు ఒక్క స్పేస్ తక్కువైనా, ఎక్కువైనా ఇది ఇన్‌స్టాల్ అవ్వదు. కరెక్ట్‌గా ఇదే ఫార్మాట్‌లో ప్రతి ఆహ్, కోట్ తర్వాత ఒకే ఒక స్పేస్ ఉండాలి. ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. ఓకే. తర్వాతొచ్చేసి ఈ ఆప్షన్స్ నేను అందులో పెట్టలేదు. లెట్ మీ యాడ్ ఇట్. డన్. సో ఇన్‌స్టాన్స్ ఫైల్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? గ్రాంట్ పెర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉంది గదా! ఎక్కడుందది? ఎక్కడ చూసారు మీరు? గ్రాంట్ పెర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ టాస్క్ మనం నిన్న డిస్కస్ చేసాం. సో ఈ ఆప్షన్ ఇక్కడ గుర్తుందా? కనిపిస్తుందా ఇది? కనిపిస్తుందా? ఇంకా జూమ్ చేయమంటారా? ఈ ఆప్షన్ గురించి నేను చెప్తున్నా. ఈ ఆప్షన్‌ని చెక్ చేయాలంటే బై డిఫాల్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇన్‌స్టాంట్ ఫైల్ ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు ట్రూ పెడతాం. టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ ఉన్నాయి గదా! ఆహ్, లెట్ మీ ఓపెన్ కాన్ఫిగరేషన్ మేనేజర్. గో టు ప్రోటోకాల్స్, నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్స్ ఫర్ 2019. సో ఇక్కడ డిజేబుల్ ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడే దీన్ని ఎనేబుల్ చేయాలంటే టీసీపీ ఐపీ ఎనేబుల్డ్. నేమ్డ్ పైప్స్ ఎనేబుల్డ్. నేమ్డ్ పైప్స్ కూడా డిజేబుల్ ఉంది గదా! ఇది నేమ్డ్ పైప్స్ ఎనేబుల్. ఎనేబుల్‌కి 1 పెడతాం. డిజేబుల్ అయితే 0 ఉంటది. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ లైసెన్సెస్ కండిషన్స్. సో ఇది కమాండ్. కమాండ్ వచ్చేసింది ఇప్పుడు మనకి. ఓకే. కాపీ దిస్ కమాండ్. నౌ గో టు కమాండ్ ప్రాంప్ట్. సీఎండీ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్. 2 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. సో కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొడితే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అని స్టార్ట్ అవుతుంది. లేదా సీఎండీ అని టైప్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ కొట్టొచ్చు. సో నార్మల్‌గా రన్ చేయకూడదు. ఖచ్చితంగా రన్ యాస్ అడ్మినిస్ట్రేటరే రన్ చేయాలి. ఓకే. సో నౌ గో టు ద సెటప్ ఫైల్ లొకేషన్. వేర్ ఈస్ సెటప్ ఫైల్? సీడీ చేంజ్ డైరెక్టరీ C:media ఓకే. డిఐఆర్. సో ఇక్కడ నాకు 2022 కావాలి. ఇక్కడుంది సీక్వెల్ సర్వర్ 2022. సో సీడీ సీక్వెల్ 2022 డిఐఆర్. సో ఇక్కడ సెటప్.exe ఉంది. సెటప్.exe ఉన్న లొకేషన్‌కెళ్ళి నేను ఈ కమాండ్ ఇవ్వాలి. ఓకే. ఈ కమాండ్‌లో ఇంకా చిన్న మార్పులున్నాయి. మార్పులేంటంటే ఇన్‌స్టాన్స్ ఓకే. 2022 చాలు ఐడీ. సో ఇక్కడ కూడా 2022 ఇస్తా. ఇన్‌స్టాన్స్ 3 అక్కర్లేదు. ఇంజన్
ఓకే. ఏజెంట్ సర్వీస్ అకౌంట్ ఇక్కడ కూడా 2022 ఫైన్. ఎన్టీ సర్వీస్ ఈక్వల్ ఏజెంట్ 2022. అడ్మిన్ అకౌంట్స్ వచ్చేసి వాట్ ఈస్ అడ్మిన్ అకౌంట్? సో ఫస్ట్ గో టు కమాండ్ ప్రాంప్ట్, హూ యామ్ ఐ, టైప్ హూ యామ్ ఐ, GHKRE, దిస్ ఈస్ ద అడ్మిన్ అకౌంట్, కరెంట్ యూజర్. సో కరెంట్ యూజర్ కాకుండా DBA గ్రూప్ కూడా ఇచ్చేయచ్చు ఇక్కడ కావాలంటే డైరెక్ట్. సో రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఓన్లీ GHKHari. Fine. Instant file initialization true, TCP enabled 1, named pipe enabled 1. I accept terms. Okay, fine. Copy this one. Copy this command. Go over here. Now I am in the right path. Copy this. Okay. Automatically see what happens. You have to do nothing. Automatically installation will be performed. సో QS పెడితే క్వైట్ సింపుల్ పెడితే అట్లీస్ట్ ఈ స్క్రీన్ కనిపిస్తుంది, మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. అదే Q ఒక్కటే మెన్షన్ చేసామనుకోండి ఇది కూడా కనిపించదు. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాతనే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, అంటే మనకి ఇన్స్టాల్ అయిందని నెక్స్ట్ లైన్ కి వస్తుంది కమాండ్ ప్రాంప్ట్. నేనేం చేయట్లేదు, జస్ట్ ఊరికే మౌస్ కూడా కదిలించట్లేదు చూడండి. ఆటోమేటిక్ గా అన్ని సెట్టింగ్స్ అదే తీసుకుంటది, అదే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇదే కోడ్ ని మనం పవర్ షెల్ స్క్రిప్ట్ యూజ్ చేసి 10 కంప్యూటర్లు ఉంటే 10 కంప్యూటర్లు, 100 కంప్యూటర్లు ఉంటే 100 కంప్యూటర్లు, 1000 కంప్యూటర్లు ఉంటే 1000 కంప్యూటర్లు. సో ఒకేసారి ఈ కోడ్ ని రన్ చేయమని మనం ఒక కమాండ్ ఇవ్వచ్చు పవర్ షెల్. సో ఆ 1000 కంప్యూటర్లలో ఒకేసారి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అన్అటెండెడ్ ఇన్స్టాలేషన్ ఆర్ సైలెంట్ ఇన్స్టాలేషన్. సో స్టార్టింగ్ లో మీకు ఫస్ట్ లో ఇన్స్టాల్ చేయాలంటే మోస్ట్లీ 2 hours 1 hour పట్టేదేమో మీ క్లాస్ స్టార్ట్ చేసిన కొత్తది. ఓకే, ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యేది కూడా ఏదైనా ఇష్యూస్. తర్వాత ఇప్పుడిప్పుడు ఒక 15 minutes 20 minutes లేకపోతే 10 minutes పడుతూ ఉంటుంది గ్రాఫికల్ గా. అదే ఇదైతే విత్ ఇన్ 2 minutes కంప్లీటెడ్. ఓకే, సో ఈ లైన్ మారిందా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే కంప్లీట్. సో ఇది కరెక్ట్ గా కంప్లీట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? గో టు సెటప్ బూట్ స్ట్రాప్ ఫోల్డర్. ఓకే, 2022 MS SQL బినెన్. ఓకే, ఇక్కడ కాదు, సారీ, ఈ 160 సెటప్ బూట్ స్ట్రాప్ SQL 2022. This is not required. Log set summary.txt. This one. So overall summary passed. Final result passed. అంటే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యింది. ఓపెన్ SSMS.
ఎన్ని వర్షన్లు కావాలంటే అన్ని వర్షన్లు, ఎన్ని ఇన్స్టాన్స్లు కావాలంటే అన్ని ఇన్స్టాన్స్లు. ఒకే ఒక కమాండ్ జస్ట్ మోడిఫై చేయడం, setup.exe కొట్టేయడం. So here we need to choose instance name. This is instance name, SQL Server 2022. Click on OK. Trust this server certificate. Click on connect. Connect అయిందా? Okay. So let me disconnect this. నా సిస్టంలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి కనెక్ట్ అవుతాం. 8R2 12 12 తర్వాత GHK, this is 16. And we have 19 also. Finally 22. Okay. సో వీటన్నిటికీ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఓకే, వర్షన్ 10.50 2008 R2, వర్షన్ 11 2012. ఇవి రియల్ టైంలో మనకి నేమ్స్ మీకు ఐడియా ఉండాలి కాబట్టి ఇయర్ నేమ్స్ ఇచ్చాను. రియల్ టైంలో ఈ నేమ్స్ ఉండవు. సో అప్పుడు మనం వర్షన్ నేమ్ని బట్టి ఐడెంటిఫై చేయాలి. 16 అంటే 2022, 15 అంటే 19, 13 అంటే 16. సో 13కి 15కి మధ్యలో 14 ఉంటుంది అంటే 2017. 13 కింద 12 ఉంటుంది, ఇక్కడ 11 వచ్చింది అంటే సో ఇది 16 అంటే అది 14 మనం ఇన్స్టాల్ చేయలేదు, ఇది 11, ఇది 10.50, దానికంటే కింద 10. సో ఇలా మనం ఐడెంటిఫై చేస్తాం. దిస్ ఈస్ one of the method of how to install SQL Server. It is called as unattended installation or silent installation. Okay. So now come to other point. So sometimes this command line installation is little risky part. ఒక్కొక్కసారి ఇది రిస్కీ అవుతుంది, ఎందుకంటే చిన్న కమాండ్ మిస్ అయినా కూడా ఇక్కడ చిన్న జస్ట్ మినిట్, లెట్ మీ అప్డేట్ దిస్. ఓకే, ఈ కమాండ్స్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం తెచ్చినా మనము, అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ మిస్ అయినా, లేకపోతే ఏదైనా నేమ్ చేంజ్ అయినా, సో ఏ లెటర్ మిస్ అయినా కూడా మనకు అవ్వదు. హ్యూమన్ ఎర్రర్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, హ్యూమన్ ఎర్రర్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ రాకుండా ఒక్కసారి దీన్ని కాపీ చేసి పెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. దాన్నే INI ఫైల్ ఇన్స్టాలేషన్ అంటారు. ఓకే, సో ఇవన్నీ పారామీటర్స్ అన్నమాట. కాపీ దిస్ పారామీటర్స్. సో మనం ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు INI ఫైల్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఎక్కడ జనరేట్ అవుతుంది? సో ఓపెన్ సి, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, సెటప్ బూట్స్ట్రాప్ ఫోల్డర్, setup bootstrap folder, configuration.ini 160, setup bootstrap. ఇంటర్వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. సెటప్ బూట్స్ట్రాప్ అనేది 2 times యూజ్ చేస్తారు. 1 time వచ్చేసి summary.txt అంటే ఏమైందో కనుక్కోవడానికి, దాని స్టేటస్ ఫెయిల్ అయితే ట్రబుల్ షూట్ చేయడానికి. రెండోది లేటెస్ట్ టైం స్టాంప్. సో ఇది 921, మిగిలినవన్నీ 404, 440 అలా ఉన్నాయి. ఇది 921 ఉంది. సో ఇది లేటెస్ట్ వన్. ఇది ఓపెన్ చేస్తే ఇందులో కాన్ఫిగరేషన్ ఫైల్ .ini అనే ఒక ఫైల్ ఉంటుంది. సో ఇందులో ఉన్న సేమ్ ఇవే, అంటే ఈ సింబల్ ఉంటే ఇది వర్క్ అవ్వకూడదు అని చెప్పి పైన. సో ఇవన్నీ హెడర్స్ అన్నమాట. సో యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్, ఇవన్నీ ఈక్వల్ టు ట్రూ, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటినే నేను సమ్మరైజ్ చేసి ఇక్కడ పెట్టా ఆప్షన్స్. ఓకే,
మీకు అర్థం కావాలంటే దీన్ని కంపేర్ చేస్తా చూడండి నేను. సో నెక్స్ట్ వేర్ ఇస్ INI ఫైల్? జస్ట్ మినిట్. సో ఇప్పుడు మనం ఒక INI ఫైల్ ఓపెన్ చేసాం కదా. ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్ అగైన్. సో ఈ షార్ట్ కట్ ఏంటి? విండోస్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ యారో కొడితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యారో కొడితే రైట్ సైడ్, హాఫ్ పేజ్కి స్ప్లిట్ అవుతుంది. సో కంపేర్ చేసుకోవడానికి దీన్ని వాడతాం అనమాట. విండోస్ లెఫ్ట్ యారో రైట్ యారో, లెఫ్ట్ యారో కొడితే లెఫ్ట్కి వచ్చేస్తుంది, రైట్ యారో కొడితే రైట్కి వస్తుంది, కిందికి కొడితే డౌన్కి వస్తుంది, ఓకే, అప్ కొడితే పైకి వస్తుంది. సో యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్, యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్. క్వైట్ సింపుల్ ఈక్వల్ టు ట్రూ. అంటే క్వైట్ సింపుల్ అంటే ఏంటి? జస్ట్ సింగిల్ స్క్రీన్ చూపించండి అని. క్వైట్ సింపుల్ ఈక్వల్ టు క్వైట్ ఈక్వల్ టు ఫాల్స్, క్వైట్ సింపుల్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, దెన్ కమ్ హియర్. ఇవన్నీ మనం చూస్ చేసుకోవట్లేదు. అప్డేట్ ఎనేబుల్డ్ ట్రూ. అప్డేట్ ఉందా? అప్డేట్ ఎనేబుల్డ్ ట్రూ. ఓకే, దెన్ యూజ్ మైక్రోసాఫ్ట్ అప్డేట్, అది అక్కర్లేదు బై డిఫాల్ట్. సో అప్డేట్ సోర్స్ ఈక్వల్ టు MU, అప్డేట్ సోర్స్ ఈక్వల్ టు MU. సో వీటినే మనం కాపీ చేసుకొని ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టుకుంటున్నాం. ఫీచర్స్ ఈక్వల్ టు SQL ఇంజన్. తర్వాత ఇన్స్టాన్స్ నేమ్. ఓకే, ఇన్స్టాన్స్ ఐడి, ఇవన్నీ అక్కర్లేదు, డిఫాల్ట్ తీసుకుంటుంది ఇన్స్టాన్స్ ఐడి. తర్వాత సర్వీస్ అకౌంట్, ఏజెంట్ సర్వీస్ అకౌంట్, ఏజెంట్ సర్వీస్ అకౌంట్. సో వీటన్నిటిని మనం కాపీ చేసుకొని ఇక్కడ కొన్ని పెట్టుకున్నాం అనమాట. సో దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఎలా అవసరమో అలా దీన్ని చేంజ్ చేసుకుంటా. ఇన్స్టాన్స్ ఐడి ఆల్రెడీ 2022 ఉంది, నాకు 2022లో ఇన్స్టాన్స్ 2 కావాలి. ఓకే, I2, ఇది I2. ఏజెంట్ సర్వీస్ అకౌంట్ సేమ్ I2, ఇది కూడా I2. కొలేషన్ సేమ్, కొలేషన్ ఇవ్వకపోయినా డిఫాల్ట్ కొలేషన్ తీసుకుంటుంది. సిస్అడ్మిన్ అకౌంట్ సేమ్. ఓకే, ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్. సో దీన్ని ఫైల్ సేవ్ యాజ్, దీన్ని సేవ్ చేద్దాం. సో ఎక్కడ సేవ్ చేద్దాం? మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఆన్ మీడియా ఫైల్స్. మీడియా. ఓకే, కాన్ఫిగరేషన్ ఫైల్ .ini అని పెట్టచ్చు, మనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. config.ini అని పెడుతున్నా రైట్ నౌ. ఓకే, సో ఫైల్ ఇస్ రెడీ. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా ఆ ఫైల్ ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలో చూద్దాం. config.ini, ఎడిట్ దిస్, నేమ్ చేంజ్ చేయలేదు ఇక్కడ, GHK హరి ఇవ్వాలి, GHK. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో దీన్ని మనం కాల్ చేయాలి. ఇంక ఇప్పుడు లోపల మనం హ్యూమన్ ఎర్రర్స్ వచ్చేదానికి స్కోప్ తక్కువ ఉంటుంది అనమాట. INI ఫైల్ ఇన్స్టాలేషన్ అంట. setup.exe కాన్ఫిగరేషన్ ఫైల్ ఈక్వల్ టు C:, ఫైల్ పాత్. ఓకే, దీన్ని కనుక మనం కాల్ చేస్తే, అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడుందో దీన్ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పారామీటర్స్ మొత్తం, అంటే సింపుల్. దీనికి తేడా ఏంటంటే ఇక్కడ పారామీటర్స్ డైరెక్ట్ ఇస్తున్నాం, ఇక్కడ పారామీటర్స్ బదులు కాన్ఫిగరేషన్ ఫైల్ ఒక ఫైల్లో ఉంది, ఆ ఫైల్లో నుంచి తీసుకొని ఇస్తున్నాం, అంతే, తేడా ఏం లేదు. ఒక ఫైల్ ని సేవ్ చేస్తున్నాం, ఆ ఫైల్ ఎక్కడుంది? config.ini అని ఉంది. ఈ ఫైల్లో నుంచి పారామీటర్స్ తీసుకొని దీనికి మెన్షన్ చేస్తున్నాం. ఫైల్ పాత్ ఏంటి? కాపీ దిస్
cmedia. సో దీనికి ఎంటైర్ పాత్ కాపీ చేసుకుందాం. Control A, copy this. Paste it. ఇప్పుడు మనం ఇవన్నీ ఎంటర్ చేసేదానికంటే ఒక ఫైల్ సేవ్ చేసుకొని దీన్ని ఎంటర్ చేయడం ఈజీ. కాపీ దిస్. సేమ్ వే ఏంటి, ఫస్ట్ సేవ్ ద పారామీటర్స్, గో టు 2000 వాట్ ఎవర్ మీడియా యూ వాంట్, సెటప్ ఫైల్ .exe ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. సో మనం 2022లో ఉన్నాం కదా, సిఎల్ఎస్ అంటే క్లియర్ స్క్రీన్ క్లియర్ అయిపోయింది. డిఐఆర్ setup.exe ఉందా, ఇక్కడ ఈ డైరెక్టరీలో ఉంది. ఎస్, CLS. Now just observe what is happening. I am pasting this command. setup.exe కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ ఉంది అని చెప్తున్నా. ఎంటర్ దిస్. ఎర్రర్ వచ్చింది. స్పెసిఫైడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్, కనిపించట్లేదు. ఓకే, ఫైన్. సో ఎర్రర్ వస్తే మనకు ఎర్రర్ చూపిస్తుంది. కాన్ఫిగ్ ఫైల్ అనేది కనిపించలేదు, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటున్నా మేబీ. సో లెట్ మీ ఓపెన్ ChatGPT. స్పెల్లింగ్ మిస్టేక్ అది. కాపీ దిస్ కోడ్, ఇక్కడ కూడా అప్డేట్ చేస్తాను నేను. Now let's see what happens. దీన్ని INI ఫైల్ ఇన్స్టాలేషన్ అంటారు. సో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు వచ్చే INI ఫైల్ ని సేవ్ చేసుకొని ప్రతిసారి అదే యూజ్ చేసి మల్టిపుల్ కంప్యూటర్స్ లో విత్ సేమ్ సెట్టింగ్స్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఇది రన్ అవుతా ఉంటది. Now let me run Teams also. సో ఇప్పుడు చెప్పండి, గ్రాఫికల్ ఈజీనా, కమాండ్ వైజ్ ఈజీనా? కమాండ్ వైజ్ ఈజీనా, INI ఫైల్ ఇన్స్టాలేషన్ ఈజీనా? ఓకే, సో రియల్ టైంలో చాలా కంపెనీస్ లో INI ఫైల్ ఇన్స్టాలేషన్ వాడతారు. కమాండ్ వైజ్ కూడా అంత సేఫ్ కాదు, ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో INI ఫైల్ ఇన్స్టాలేషన్. సో మనకి INI ఫైల్స్ అనే రెడీ అవైలబిలిటీ ఉంటాయా, లేదా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిసారి? ఫస్ట్ టైం మనకి ఎలా కావాలో అలా సెట్టింగ్స్ డిఫాల్ట్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ అవ్వనివ్వండి, INI ఫైల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూపిస్తాం. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు INI ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ INI ఫైల్ తీసుకొని మనకు కావాల్సిన విధంగా, చేంజెస్ ఉండవు 90%, మనకు కావాల్సిన విధంగానే సెట్టింగ్స్ ఇస్తాము. నెక్స్ట్ టైం దాన్ని కాల్ చేస్తాం అంతే. ఆ ఇన్స్టాన్స్ నేమ్ చేంజ్ చేయడమా, ఒకవేళ మల్టిపుల్ కంప్యూటర్స్ లో అయితే ఇన్స్టాన్స్ నేమ్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సేమ్ కంప్యూటర్ లో కావాలంటే ఇన్స్టాన్స్ నేమ్ చేంజ్ చేసుకో. ఆర్గనైజేషన్స్ ఎక్కువ INI ఇన్స్టాలేషన్ వాడతారు. ఖచ్చితంగా వాడతారు, INI ఇన్స్టాలేషన్సే వాడతారు. సింగిల్ ఇన్స్టాన్స్, డబుల్ ఇన్స్టాన్స్ అయితే ఓకే. ఒక్కొక్కసారి ఇప్పుడు మనము మైగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేయాల్సింది వస్తుందంటే, 2016 ఉంది, ఇది అయిపోయింది ఇన్స్టాలేషన్, 2022కు మైగ్రేట్ అవుతుంది. సో మనకు 1000 సర్వర్స్ ఉంటే 1000 సర్వర్స్ లో ఫస్ట్ 2022 ఇన్స్టాల్ చేయాల్సింది వస్తుంది. సో ఒక్కొక్క కంప్యూటర్ లోకి వెళ్ళి ఒక్కొక్కసారి ఇన్స్టాల్ చేయడం ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు INI ఫైల్ ఇన్స్టాలేషన్ వాడు. ఓకే, సో INI ఫైల్ ఎలా జనరేట్ చేస్తామంటే, 2022 ఉంది కదా, setup.exe, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ప్రీవియస్ INI ఫైల్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే మనం కస్టమ్ INI ఫైల్ అంటాం దీన్ని. ఇన్స్టాలేషన్
న్యూ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. గ్రాఫికల్‌గా మనకి ఏమేం కావాలో ఫస్ట్ అన్ని సెట్టింగ్స్ ఇస్తా వెళ్తాం. ఇన్‌స్టాల్ చేసే ముందర మనకొక ఐఎన్ఏ ఫైల్ వస్తది. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. Click on next. Click on next. Click on next. I accept license terms. Click on next. Azure extension ఇది అక్కర్లేదు, ఇది లేటెస్ట్ ఫీచర్. సో ఫీచర్ సెలెక్షన్, ఇక్కడ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్, సిక్వెల్ సర్వర్ రెప్లికేషన్, మీకు ఏది కావాలంటే అది కస్టమైజ్డ్. ఇక్కడ షేర్డ్ ఫీచర్స్ లో చాలా వరకు లేవు చూడండి. సో మనకి రెండు ఈ క్లయింట్ టూల్స్ కనెక్టివిటీ, క్లయింట్ టూల్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అవన్నీ లేవు, తీసేసారు. ఓకే. సో ఈ రెండు తీసుకున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫీచర్స్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్. నేమ్డ్ ఇన్స్టాన్స్ SQL Server 2022 I instance 3. Okay. So by default it will be taken as instance 3. Click on next. Come to server configuration. Okay, by default automatic grant perform volume maintenance task. Next, add current user. Data directories, tempdb, maxdop, memory settings, min server memory, max server memory, file stream. Click on next. ఇక్కడ చూడండి మనకు INI ఫైల్ జనరేట్ అయింది. సో ఈ లొకేషన్కి వెళ్ళి చూద్దామా. C program files Microsoft SQL Server 160 is the binary. Setup Bootstrap. Setup Bootstrap is the folder name. Very important interview question. So where can you find troubleshooting issues? Where can you do troubleshooting అంటే setup bootstrap లో summary.exe file లో troubleshooting చేస్తాం. అలాగే log లో కరెంట్ టైం స్టాంప్, లేటెస్ట్ టైం స్టాంప్ లో configuration.ini ఉంటది. సో కాన్ఫిగరేషన్ ఫైల్ డాట్ INI ఎక్కడ ఉంటుంది అంటే సెటప్ బూట్ స్ట్రాప్ ఫోల్డర్ లో ఉంటుంది అని చెప్పాలి. ఓకే, గో ఓవర్ హియర్, సెటప్ బూట్ స్ట్రాప్, లాగ్ లో లేటెస్ట్ టైం స్టాంప్ 9:40:53 దిస్ వన్, configuration.ini ఇక్కడ జనరేట్ అయింది. ఇది ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు, జస్ట్ ఫైల్ జనరేట్ అయింది. ఓపెన్ దిస్ ఫైల్, ఎడిట్. మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇవన్నీ హెడర్స్, ఇవి కావాలంటే ఉంచుకోండి లేకపోతే తీసేయండి. దీనివల్ల ఏం అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ లేదు. సో యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్ ENU. ఓకే, క్వైట్ ఈక్వల్ టు ఫాల్స్, క్వైట్ సింపుల్ ఈక్వల్ టు ఫాల్స్. మీరు కావాలంటే ట్రూ పెట్టుకోవచ్చు సింగిల్ స్క్రీన్ కనిపించాలంటే. ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ i3 అని ఇచ్చాం. మీరు ఏదైతే ఇచ్చారో ఆ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. సర్వీస్ అకౌంట్. ఓకే, మ్యాక్స్ DOP 4 వచ్చింది బై డిఫాల్ట్. SQL కొలేషన్, ఇంకా ఏమొచ్చాయి, టెంప్డిబి ఫైల్ సైజ్, టెంప్డిబి ఆటో గ్రోత్. సో ఇవన్నీ మనకి ఈ పారామీటర్స్ అన్నమాట. ఇంకా ఏమున్నాయంటే సో TCP ప్రోటోకాల్స్ ఎనేబుల్ అవన్నీ ఉంటాయి ఇందులో. 1 by 1 వెళ్ళాలి. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నమాట. ఈ పారామీటర్స్ నే మనం సేవ్ చేసుకొని కాన్ఫిగరేషన్ ఫైల్ INI పెట్టుకొని దీన్ని సేవ్ చేసుకుంటాం.
సో తర్వాత నుంచి మనము దీన్ని ఇన్‌స్టాల్ చేయకుండా క్యాన్సెల్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫైల్ సేవ్ చేసుకొని. ఓకే. నెక్స్ట్ ఈ ఫైల్ యుటిలైజ్ చేసుకొని మనం ఏది కావాలంటే అది ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం క్యాన్సెల్ కొట్టాం కదా! summary.txt లోకెళ్తే మనకు ఏమైందో చూద్దాం. యూజర్ క్యాన్సెల్డ్. ఇది ఇన్‌స్టాల్ అవ్వలేదు. దిస్ ఈస్ హౌ వి డు INI ఫైల్ ఇన్‌స్టాలేషన్స్. ఆర్ యూ క్లియర్? ఎనీ డౌట్స్ యాస్ ఆఫ్ నౌ? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శివకృష్ణ, స్వప్న, సుబ్బారెడ్డి. So this is how you do INI installation. Now come to uninstallation part. Uninstallation ఎలా చేస్తాం? సో ఇప్పుడు మనకి దాదాపు how many instances are there? 1, 2, 3, 4, 5, 6 instances. I installed one more. That is I2. 7 instances are there. సో ఈ 7 instances ని అన్‌ఇన్‌స్టాల్ ఎలా చేయాలి? అన్ని అన్‌ఇన్‌స్టాల్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తా. ఓకే. సో ఇవన్నీ ఎలా చూడొచ్చు మనం ఇన్‌స్టాన్సెస్‌ని? ఫస్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అంటారు. SQL సర్వర్ మేనేజర్ 16 అంటే 2022 16.msc లేటెస్ట్ వెర్షన్ కొడితే అన్నీ వచ్చేస్తాయి. మీకు ఇన్‌స్టాల్ అయిన ఇన్‌స్టాన్సెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ ఇన్‌స్టాల్ అయిన ఇన్‌స్టాన్సెస్. లేదా యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ appwij.cpl యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. ఇందులోకెళ్తే SQL సర్వర్స్ ఏమేమి ఇన్‌స్టాల్ అయినాయో అన్నీ వస్తాయి. ఓకే. 2 టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం అన్‌ఇన్‌స్టాల్ చేసే మెథడ్‌లో గ్రాఫికల్ మెథడ్ చూద్దాం. గ్రాఫికల్ మెథడ్ ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి? GUI మెథడ్ అంటాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI. appwich.cpl కెళ్ళండి. ఓకే. ఇందులో ఏ ఇన్‌స్టాన్స్ అయితే మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్‌స్టాన్స్‌లో 64 బిట్‌తో సెలెక్ట్ చేసుకొని అన్‌ఇన్‌స్టాల్ అని కొట్టాలి. ఓకే. సో మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. రైట్ నౌ ఐ వాంట్ టు అన్‌ఇన్‌స్టాల్ 2022 64 బిట్. ఇక్కడ సెటప్ ఇంగ్లీష్ ఉంది. 64 బిట్ ఉంది. 64 బిట్ తీసుకోండి. రైట్ క్లిక్ అన్‌ఇన్‌స్టాల్. యెస్. యాడ్ అంటే కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలంటే ఇది యాడ్. రిపేర్ ఏదైనా ఎర్రర్స్ ఉంటే రిపేర్. రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఇన్‌స్టాన్స్‌ని. సో మీరు మిగిలిన అప్లికేషన్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలన్నా ఇంతే. రైట్ క్లిక్ ఇచ్చి అన్‌ఇన్‌స్టాల్ కొట్టాలి. ఏ అప్లికేషన్ అయినా. ఓకే. సో ఇందులో మీరు ఏదైతే అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో దాన్ని చూజ్ చేసుకోమని చెప్తుంది. ఇన్‌స్టాన్స్ టు రిమూవ్ ఫీచర్స్ ఫ్రమ్. నాకేమేమి ఇన్‌స్టాన్స్ కావాలి? 2022 I2 కావాలి. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ అదొక్కటే ఉంది. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కూడా మనకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చింది చూసారా? సో దీన్ని యూజ్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా కాన్ఫిగరేషన్ ఫైల్. ఏముంటదో చూద్దాం. ఇది వెరీ సింపుల్. ఇన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్షన్ ఈక్వల్ టు అన్‌ఇన్‌స్టాల్. ఇంతకు ముందు ఏమి ఇచ్చాం? ఇన్‌స్టాల్ ఇచ్చాం. ఓకే. తర్వాత ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫీచర్ SQL ఇంజిన్. ఇన్‌స్టాన్స్ నేమ్ ఇచ్చాం. అంతే. ఇంకేమి ఇవ్వలేదు. మిగిలినవన్నీ అనవసరం. ఇన్‌స్టాన్స్ నేమ్, ఫీచర్, ఐ యాక్సెప్ట్ టర్మ్స్. ఈ 3 కమాండ్స్ ఇచ్చేస్తే సరిపోతది. సో ఫస్ట్ ఇది అన్‌ఇన్‌స్టాల్ అవ్వనివ్వండి గ్రాఫికల్‌గా. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ రిమూవ్. ఇది గ్రాఫికల్ వే ఆఫ్ అన్‌ఇన్‌స్టాలేషన్ ఆఫ్ SQL సర్వర్. Uninstallation is very easy.
ఇఫ్ యూ నో ద ప్రాసెస్. మీకు ప్రాసెస్ సరిగ్గా తెలియకపోతే మధ్యలో కొన్ని సో అలాగే ఉండిపోతాయి అన్‌ఇన్‌స్టాలేషన్ తర్వాత. అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. సో కంప్లీట్ అన్‌ఇన్‌స్టాలేషన్ జేయాలి మనం ఏదైనా అన్‌ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. సో ఇన్‌స్టాల్ గాని, అన్‌ఇన్‌స్టాల్ గాని ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా మనం సిస్టమ్ అయితే రీస్టార్ట్ చేయాల్సిందొస్తది. రీస్టార్ట్ చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి ఆ సెట్టింగ్స్. కానీ రియల్ టైమ్ సర్వర్స్‌లో రీస్టార్ట్ మనం చేయడానికి మనకు పర్మిషన్ ఉండదు. మనం ఎంతసేపున్నా విండోస్ అడ్మిన్స్‌కి ఇంటిమేట్ చేయాలి. ఇట్ నీడ్స్ రీస్టార్ట్ అని. మనం చేయకూడదు. ఎప్పుడు కూడా వితౌట్ అప్రూవల్ రీస్టార్ట్ చేయకూడదు సిస్టమ్‌ని. అలాగే కంపెనీస్‌లో రీస్టార్ట్ అనేది ఎప్పుడు వీకెండ్స్‌లోనే చేస్తారు. ఆఫ్ బిజినెస్ అవర్స్ అంటారు. బిజినెస్ జరగని హవర్స్‌లో మాత్రమే రీస్టార్ట్ చేయాలి. ఎప్పుడంటే అప్పుడు చేస్తే సో యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఇష్యూస్ ఫేస్ అవుతాయి. ఓకే. దిస్ ఈస్ హౌ యూ డూ అన్‌ఇన్‌స్టాలేషన్ త్రూ గ్రాఫికల్లీ. నౌ కమ్ టు కమాండ్ లైన్ అన్‌ఇన్‌స్టాలేషన్. CUI, through CUI, command user interface. Okay. So open this file. Uninstallation through command line. సో మనం దేన్ని ఇది అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. సో నేనిప్పుడు 2008 ఆర్ ఓకే 19 చేస్తా. 19 ఓకే. దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తా. SQL సర్వర్ 2019. సో copy this. Setup.exe QS quite simple action equal to uninstall instance name 2000 SQL Server 2019. ఫీచర్ సిక్వెల్ ఇంజిన్, ఐ యాక్సెప్ట్ లైసెన్స్ అండ్ టర్మ్స్ అంతే. ఇక్కడ చాలా సింపుల్. ఇన్‌స్టాన్స్ నేమ్, ఫీచర్స్ ఇస్తాం అంతే. యాక్షన్ ఈక్వల్ టు అన్‌ఇన్‌స్టాల్. ఆ ఇన్‌స్టాన్స్ నేమ్ ఇస్తే బై డిఫాల్ట్ అన్నీ అదే తీసుకుంటది. అన్‌ఇన్‌స్టాల్ చేస్తది. కానీ ఇది ఎక్కడి నుంచి రన్ చేయాలి? మీరు దేన్నైతే అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ పాత్ నుంచి రన్ చేయాలి. సో ఇక్కడ నేను 2022లో ఉన్నా. ఇక్కడ నుంచి రన్ చేస్తే ఏమవుతదో చూద్దాం. లెట్స్ సీ. సో గివ్ ఇట్. ఇది ఫెయిల్ అవుతది. ఇది SQL సర్వర్ 2019 మనం 2022 మీడియా నుంచి రన్ చేసాం. ఓకే. ఇది ఫెయిల్ అయింది. ఇన్‌స్టాన్స్ నేమ్ 2019. వర్క్ అవ్వదు. ఎర్రర్ వస్తది. సో ఎర్రర్ ఏంటి? గో టు సమ్మరీ.txt. సమ్మరీ ఎర్రర్ మీకు కావాలంటే నో ఫీచర్స్ వర్ అన్‌ఇన్‌స్టాల్డ్ డ్యూరింగ్ ద సెటప్ ఎగ్జిక్యూషన్. ఓకే. సో మీకు డీటెయిల్స్ కావాలంటే సమ్మరీ.txtకెళ్ళండి అని చెప్తుంది. సమ్మరీ.txt ఎక్కడుంది? సెటప్ బూట్‌స్ట్రాప్ ఫోల్డర్‌లో ఉంటది. సెటప్ బూట్‌స్ట్రాప్ లాగ్ లేటెస్ట్ summary.txt 954. ఓకే. ఇప్పుడే వచ్చింది. ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది? సో అన్‌ఇన్‌స్టాలేషన్ ఫెయిల్ అయింది. నో ఫీచర్స్ వర్ అన్‌ఇన్‌స్టాల్డ్. ఎయిదర్ నో ఫీచర్స్ వర్ రిక్వెస్టెడ్ ఆర్ రిక్వెస్టెడ్ ఫీచర్స్ వర్ నాట్ ప్రెజెంట్. సో మీరు ఇక్కడి నుంచి రన్ చేయకూడదు. రాంగ్ లొకేషన్ నుంచి రన్ చేశారు అని చెప్తుంది. ఓకే. సో ఇదే కమాండ్‌ని నేనేం చేస్తానంటే ఐల్ గో టు అనదర్ లొకేషన్ సీడీ డాట్ డాట్ ఒక స్టెప్ బయటకొస్తున్నా. డిఐఆర్ ఇక్కడ 2019 ఉంది గదా! SQL సర్వర్ 2019 డైరెక్ట్ 19 లెట్ మీ 2019.
ఓకే, గో టు సిడి 2019 dir. ఇక్కడ setup.exe ఉంది. సేమ్ కమాండ్ ని ఇక్కడ నుంచి రన్ చేస్తున్నా చూడండి. అప్ యారో కొడుతున్నా. అప్ యారో కొడితే మన కమాండ్స్ ఇంతకు ముందు వాడినవి కనిపిస్తాయి. ఓకే, సో SQL Server 2019 features SQL engine. Just click and enter. Let's see what happens. సో నేను ఏం చేశానంటే ఈ 2022 ఫోల్డర్ లొకేషన్ నుంచి కాకుండా ఈ 19 ఫోల్డర్ లొకేషన్ నుంచి ఈ పాత్ నుంచి ఎగ్జిక్యూట్ చేసే ఈ కమాండ్. ఓకే, కమాండ్ లైన్ అన్ఇన్స్టాలేషన్ అంటారు దీన్ని. అన్అటెండెడ్ అన్ఇన్స్టాలేషన్. యాక్షన్ ఈక్వల్ టు అన్ఇన్స్టాల్. తర్వాత ఇన్స్టాన్స్ నేమ్, తర్వాత సీక్వెల్ ఫీచర్స్. అంతే, ఈ 3 పారామీటర్స్. లాస్ట్ లో లైసెన్స్ టర్మ్స్ అనేది ఐ యాక్సెప్ట్ అనేది కామన్. సో వీటిని ఇవ్వడం వల్ల, ఈ 3 పారామీటర్స్ ఇవ్వడం వల్ల మనం గ్రాఫికల్ గా చాలా టైం స్పెండ్ చేయడం కంటే, రైట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ కొట్టి సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కొట్టడం కంటే ఇది వెరీ ఈజీ. So in the same way, this is command line uninstallation, right? We will do INI file uninstallation. సో అన్ని మీకు ఇక్కడ ఈ ఫైల్లో ఇచ్చాను. INI file uninstallation. Copy this. Otherwise, I given here, I think. These are enough. Uninstall, quite simple, equal to true. Instance name, SQL engine, replication, full text ఏవైతే ఉన్నాయో, CONBC ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం. ఓకే, ఐ యాక్సెప్ట్ ఈక్వల్ టు ట్రూ. సో ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి, మనం ఏదైతే అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అది. ఇది కూడా అన్ఇన్స్టాల్ అయిపోయింది. MS SQL సర్వర్ ఇన్స్టాన్స్ నేమ్ డిఫాల్ట్ 2016 ని నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నా. MS SQL సర్వర్. సో దీన్ని నేను సేవ్ చేసుకుంటా. సేవ్ యాజ్ మీడియా లొకేషన్ లో. ఓకే, config uninstall .ini సేవ్. ఇది అన్ఇన్స్టాల్ అయిపోయిందా? లెట్ మీ చెక్. ఎస్, 2019 కూడా అన్ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేను 2016 ని అన్ఇన్స్టాల్ చేస్తున్నా త్రూ INI ఫైల్. ఓకే, ఎలా చేస్తానో చూడండి. సో ఫస్ట్ ఐ నీడ్ టు గో 2016 ఫోల్డర్, మీడియా 2016. ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి ఫస్ట్. కాపీ దిస్ ఫోల్డర్, పాత్, setup.exe ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. CD, give it. So right now I am under 2016 setup media. ఓకే, ఇప్పుడు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో F7 క్లిక్ చేసినారంటే ఇంతకు ముందు ఏవైతే వాడినారో ఆ కమాండ్స్ మీకు డిస్ప్లే అవుతాయి.
సో config.ini ఉంది కదా. ఓకే, మనకి ఇది కావాలి. ఇది ప్రెస్ అయిపోయిందా? ఓకే, ఫెయిల్ అవుతుంది, నథింగ్ టు వర్రీ. ఓకే, సో ఈ కాన్ఫిగ్ ini కాదు, మన ఫైల్ నేమ్ వచ్చేసి config uninstall.ini. దిస్ ఈస్ ఫైల్ నేమ్ config uninstall.ini. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఒక ఫైల్ ని సేవ్ చేస్తున్నాం, ini ఫైల్ ని, దాన్ని కాల్ చేస్తున్నాం setup.exe. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ ఉంది అని చెప్తున్నాం. ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఏం సెట్టింగ్స్ ఉన్నాయి, ఏం పారామీటర్స్ ఉన్నాయో తీసుకొని ఇన్స్టాన్స్ నేమ్ ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేస్తుంది. యాక్షన్ ఈక్వల్ టు అన్ఇన్స్టాల్ పెట్టాం కదా, అన్ఇన్స్టాల్ అంటే రిమూవ్ చేయండి. ఓకే, ఆర్ యూ క్లియర్? How to install, how to uninstall, how to install through command line interface and ini file installation, graphical installation, ఇవన్నీ మీకు ఐడియా వచ్చినాయి. పవర్ షెల్ ద్వారా కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి చాలు, తర్వాత డిస్కస్ చేద్దాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? సుబ్బారెడ్డి, అశోక్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా ఇన్స్టాల్ చేసేటప్పుడు, అవును. ఇక్కడ ఒకసారి పార్ట్ చూపిస్తారు. కాన్ఫిగరేషన్ ఫైల్ పాత. అవును. ఓకే, సో అది బై డిఫాల్ట్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, అది మారదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్, తర్వాత ఇక్కడ 160 ఉంది కదా, సో ఏ వర్షన్ అయితే ఆ వర్షన్కి వెళ్ళండి. 160 2022 అయితే 16, 2019 అయితే 15. సో ఒకవేళ 16 అయితే 13. ఆ వర్షన్లోకి వెళ్ళిన తర్వాత సెటప్ బూట్ స్ట్రాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సెటప్ బూట్ స్ట్రాప్, దాన్ని ఓపెన్ చేస్తే లాగ్ ఉంటుంది. ఆ లాగ్లోకి వెళ్ళి లేటెస్ట్ టైం స్టాంప్ అంటే డేట్ టైం 2024-08-09 అంటే 9th డేట్ ఈరోజు, 8th మంత్. సో టైం, ఆ టైము డేటు ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అన్ఇన్స్టాల్ చేసాం, ఇది బేసిక్ గా ఇన్స్టాలేషన్ కావాలంటే ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాల్ కావాలంటే అన్ఇన్స్టాలేషన్. సో నేను ఇది ఓపెన్ చేసి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ .ini అని ఉంటుంది. సెటప్ బూట్ స్ట్రాప్ ఫోల్డర్ లో, లాగ్ లో, లేటెస్ట్ టైం స్టాంప్ ఫోల్డర్ లో కాన్ఫిగరేషన్ ఫైల్ .ini ఉంటుంది. అసలు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం బై డిఫాల్ట్ మనం ఇవి ఉన్నాయి, నేను ఇచ్చా కదా మీకు, ఇవి కాపీ పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇది మీకు అందుబాటులో పెట్టే లొకేషన్ లో ఇక్కడ ఉంటది, మీకు ఇచ్చిన దాంట్లో కమాండ్ లైన్ ini ఫైల్ ఇన్స్టాలేషన్ pcloud లో. ఓకే, సో అన్ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతా ఉంది. After this uninstallation, I will show you another method how to connect SQL Server. We will take short break for 5 minutes and we will start next topic. సో ఇది ఊరికే గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరేం చేయరు, ప్రోగ్రామర్స్ చేస్తారు. ఇది ఒక వే ఉందని మీకు ఐడియా వస్తుంది అంతే. ఏంటంటే సీక్వెల్ సర్వర్ కి మనము SSMS ద్వారానే కాకుండా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దాని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే సీక్వెల్ CMD అనే ఒక కమాండ్ వాడతాం. E అంటే ఇంజన్, ఓకే, S అంటే కనెక్ట్ అవుతున్నామని. దేనికి ఆ ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వాలి. ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ 2022 కనెక్ట్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ 2022 సీక్వెల్ సర్వర్ 2022. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ మీ కాపీ దిస్.
So uninstallation completed. CLS. Okay. cd డాట్ బ్యాక్ వస్తున్నా cd డాట్. సో నేను ఇప్పుడు SQL సర్వర్ కనెక్ట్ అవుతున్నా. ఎంటర్. ఇది కనెక్ట్ అయిపోయినట్టే. నేను ఇప్పుడు 2022లో ఉన్నా. ఎలా చెప్తారంటే మీరు ఏదైనా టెస్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఎర్రర్ వచ్చింది. జస్ట్ అ మినిట్. GHK ఇది ఇవ్వలేదు. కనెక్ట్ అయిపోయినా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ డాట్ డేటాబేసెస్ గో. ఓకే, ఇక్కడ గో ఇవ్వాలి. చాలా డేటాబేస్లు ఉన్నాయి, అదంతా వచ్చింది. సెలెక్ట్ CLS. I'll do like this. Select name from this dot databases. Go. చూడండి, TempDB, MasterDB, TempDB, ModelDB, MSDB database names వచ్చాయా? So I can create database also. Create database. Database name is Hari. Create database name Hari, : go. ఓకే, గో అని కొడితే ఇంకా ఎగ్జిక్యూట్ అని. ఇప్పుడు నేను సేమ్ కమాండ్ యూజ్ చేస్తా చూడండి. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ దిస్ డాట్ డేటాబేసెస్. గో. ఇక్కడ హరి వచ్చిందా? కనిపిస్తుందా హరి అనేది? లెట్ మీ అన్జూమ్ ఇట్. ఇక్కడ హరి కనిపిస్తుందా? ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు SSMS లో ఎలా అయితే కోడ్ చేస్తారో, కోడ్ రాస్తారో, ఇక్కడ కూడా కోడ్ రాసి అదే విధంగా దీన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేస్తా. హరి అనే డేటాబేస్ క్రియేట్ అయింది కదా, అక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడ కూడా అయింది చూడండి. చిన్న టేబుల్ క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్, న్యూ టేబుల్. ఓకే, కాలం నేమ్ ఈక్వల్ టు ID, ఇంటీజర్, డోంట్ అలో నల్స్, నేమ్ nchar, location nchar 10. Okay, I am closing this, saving this. Test table ఒకటి క్రియేట్ అయింది కదా. టెస్ట్ టేబుల్ ని ఎడిట్ చేస్తున్నా. కొంత డేటా ఇన్సర్ట్ చేద్దాం. 1 హరి బెంగళూరు, 2 శివ KDP, 3 సుబ్బు NLR. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ డేటా ఎంటర్ అయిందా లేదా చెక్ చేయండి. ఓకే, డేటా 3 రోస్ ఉన్నాయి. ఇదే థింగ్ నేను ఇక్కడ చేస్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, ఫస్ట్ ఐ నీడ్ టు యూజ్ డేటాబేస్, రైట్? యూజ్ హరి. తర్వాత ఇప్పుడు నేను హరి డేటాబేస్ లో ఉన్నా. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ దిస్ డాట్ దిస్ టేబుల్స్. గో. దిస్ టేబుల్స్ లేదు, దిస్ టేబుల్ అనుకుంటా. ఓకే, లెట్ మీ చెక్ దిస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్స్. ఓకే, ఇది కమాండ్. సో ఇందులో నాకు నేమ్ ఒక్కటి కావాలి. జనరల్ గా ప్రోగ్రామర్స్ వాడతారు. మీకు ఇది ఒక ఆప్షన్ ఉంది అని తెలియజేయడానికి చూపిస్తున్నా. గో. చూడండి, టెస్ట్ టేబుల్ 1 ఒక్క టేబులే ఉంది, ఆ టేబుల్ వచ్చేసింది, యూజర్ టేబుల్. సో ఈ టెస్ట్ టేబుల్ లో ఏముందో చెక్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్ TBL. గో. ఏముంది? 1 ఈక్వల్ టు హరి, లొకేషన్, ID, నేమ్, లొకేషన్. సో ఇలా మనము SQL సర్వర్ ని కమాండ్ ప్రాంప్ట్ లో కూడా వాడచ్చు. దెర్ ఇస్ ఏ
feasibility of using SQL Server in command prompt. We call it SQL CMD. Okay, idokati gurtupeట్టుకోండి. So that's it. The topic is completed. Now let's do one thing. Okay, so I'm stopping the recording here.